గాడ్స్ లవ్ మినిస్ట్రీకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానండి. బాగున్నారా? మీ అందరికీ కూడా మరి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మన జీవితాలలో మంచి జరగడానికి ఈ యొక్క శుభ శుక్రవారం వలనే మన జీవితాలకి రక్షణ, మన జీవితాలకి మరి పాప విమోచన, మరి ఈ మన జీవితాలలో మరి ఎంతగానో మరి మన పాపములన్నీ కొట్టివేయబడి పరలోకముకి చేరే వారిగా ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. అందుకని శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే కాబట్టి మనమందరం కూడా సంతోషించే దినం, దేవుని యొక్క కృపలో మనము ఎలా నడవాలి అనేది నేర్చుకునే దినం. కాబట్టి ప్రార్థన చేసుకొని వాక్యాన్ని చూసుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, ఈ దినము నాయన 9 గంటల నుండి 3 వరకు ఆ సిలువలో ప్రాణాన్ని పెట్టారు నాయన, త్యాగం చేశారు మా కొరకు, మా పాపముల కొరకు. నాయన నా తండ్రి, మీరు ప్రాణమును పెట్టగలరు, తీసుకునగలరు నాయన. గొప్ప దేవుడు అయ్యా ఈ లోకానికి వచ్చి మా కొరకు నాయన భరించారు, సహించారు, ఎంతో నాయన ఓర్చుకున్నారు ప్రభా. నీకు వందనాలు. అట్టి స్థితి, అతి నాయన కృప మాకు అనుగ్రహించమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. వాక్యంలోకి వెళ్దామండి. మొదటి పేతురు మరి 2వ అధ్యాయము 21వ వచనంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఇక్కడ ఏమని వ్రాయబడుతుంది వాక్యము అంటే, దేవుడు బాధపడ్డారు, శ్రమపడ్డారు, ఒక మాదిరి అయిన జీవితాన్ని ఉంచి వెళ్ళను అని వ్రాయబడుతున్నది. ఏమిటి ఆ మాదిరి అయిన జీవితము మనకి ఉంచి వెళ్ళారు? మనము ఏ యొక్క మాదిరిని మనము అనుసరించాలి అనేది ఈ దినము చూసుకోవడానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. ఇక్కడ అంటున్నారు కదా, ఏమంటున్నారు? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు అంటున్నారు. అడుగుజాడలు, ఆయన ఎలాగైతే నడిచారో అలాగే మనము కూడా నడవాలి అని ఆయన ఒక మాదిరైన జీవితాన్ని ఉంచి వెళ్ళారు అని చెప్తూ ఉన్నారు. మరి ఆ మాదిరి ఏమిటి? ఆ మాదిరైన జీవితాన్ని ఎలాగ ఉంచి వెళ్ళారు, మనము ఎలా అనుసరించాలి అనేది ఖచ్చితంగా చూసుకొని మనల్ని మనము సరిదిద్దుకుని దేవుని యొక్క బిడ్డలుగా, ఆయన యొక్క పరలోక వారసులుగా, ఆయన ఇష్టపడే బిడ్డలుగా ఉండడానికి దేవుడు వాక్యం ద్వారా మనల్ని కడతారని దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి దేవుడు పలికారు కదా 7 మాటలు సిలువలో. ఆ 7 మాటలు ఎలాగ మన యొక్క జీవితాలలో అనువదించుకోవాలి, ఎలాగ ఆయన చెప్పినట్టు మనం నడవాలి, ఆయన ఎలా నడిచారో అలాగ నడవాలి అనేది చూసుకుందామండి. మొదటి మాట ఏమిటి అంటే, వీరు ఏమి చేయుచున్నారో వీరికి ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని వ్రాయబడింది. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని చెప్పాను. ఇక్కడ మొదటి మాటగా రాయబడుతుంది, వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించండి ప్రభా అని తండ్రికి యేసయ్య వేడుకుంటూ ఉన్నారు. వీరు ఏం చేస్తున్నారు అంటే, కొరడాలతో కొడుతున్నారు, ఆయనని సిలువ వేశారు, ఆయనను దూషించారు, ఉమ్మి వేశారు, గుద్దారు. ఇన్ని రకరకాల పరిస్థితుల గుండా ఆయన అక్కడ కనిపిస్తూ ఉన్నారు. అయితే వారి పక్షాన ఏం వేడుకుంటున్నారు యేసయ్య అంటే, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి అంటున్నారు. మరి మనకేమి మాదిరైన జీవితము అని అంటే, మన జీవితాలలో కొన్ని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. చిన్నవి, పెద్దవి, అన్ని సంఘటనలు, అవమానాలు, బాధలు, కష్టాలు, కుంగుదల అన్నీ కూడా మనకి కూడా ఎదురుపడుతూ ఉంటాయి. వాటిని మనం భరించలేము, వాటిని మనము ఏమాత్రం కూడా టాలరేట్ చేయలేకుండా ఉంటాం.
కానీ దేవుడు చెప్తూ ఉన్నారు, మీరు నా అడుగుజాడల్లో నడుచుకోవాలి అంటున్నారు. ఒక సంఘటన జరిగింది. 31వ తారీఖు రాత్రి మరి ఒక విశ్వాసి చక్కగా మందిరంకి వెళ్ళి మంచిగా ఆమె ఆ రాత్రి అంతా కూడా మరి మొదటి సంవత్సరం మొదటి రోజు వస్తుందని మరి దేవుని సన్నిధిలో గడిపి ఉదయమునే తను మంచినీళ్ళు పట్టుకోవడానికి మరి వీధిలోని ట్యాప్లు ఉంటాయి కదండి, వీధి కొలాయిలు, ఆ కొలాయి దగ్గరికి వెళ్ళి నీళ్లు పట్టుకోవడానికి వెళ్ళింది. మరి అందరికీ కూడా మరి 1వ తారీఖు వచ్చింది, అందరికీ న్యూ ఇయర్ పండగ కదండి, అందరికీ కూడా గబగబా నీళ్లు పట్టుకొని వారి పనులు ముగించుకోవాలనే క్రమంలో ఆమెకి విశ్వాస్కి ఒక అన్యురాలకి గొడవ వచ్చింది. గొడవ వచ్చినప్పుడు ఇంకా ఇద్దరు కూడా చక్కటి మరి సంస్కృతం అనేది మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు ఆ యొక్క విశ్వాసతో అన్యురాలు అంటుంది, రాత్రంతా కూడా మీ పాస్టర్ గారు ఇదే నేర్పించారా మీకు అని అంటుంది. వారి గొడవ బాగానే ఉంది, కానీ ఇక్కడ దేవుని నామాన్న అక్కడ ఏం జరుగుతుంది అంటే మరి దేవుని నామాన్న అవమానం జరుగుతుంది. రాత్రంతా కూడా ఏం నేర్పించారు మీ పాస్టర్ గారు అంటున్నారు. అది విశ్వాసి ఒకవేళ ఆమె మరి ఆ సంస్కృతం ఎత్తినప్పుడు ఈమె గమ్మ నుండి సరే అంటే అనిందిలే వదిలేసే అని ఆమె పట్టాన ఆమె పట్టుకొని వచ్చేస్తుంటే అవమానం దేవునికి కలుగుతుందా? ఆమె దూషింపబడుతుందా? కాదు కదా. కొంచెం ఓర్చుకుంటే, అనేవాళ్ళు అంటారు ఓర్చుకోవాలి, కొంచెం ఓర్చుకోవాలి. ఓర్చుకుంటే కనుక దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉంటాం. ఈ రోజుల్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారా అంటే ఈ మధ్య కాలంలోనే కొంతమంది మరి హతసాక్షులు అవుతూ ఉన్నారు. వారి యొక్క భార్యలు ఓర్చుకుంటున్నారు, క్షమిస్తున్నారు. ఎంత ఇదండి బాధ. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, ఆస్తి పోతే సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణం పోతే సంపాదించుకోగలమా? అయినప్పటికీ కూడా ఇద్దరు పిల్లలు, ఒక తండ్రి హతసాక్షులైపోయారు. ఆమె ఓర్చుకొని క్షమిస్తున్నాను అంది. మనకి అంత స్థితి లేదు, అంత బాధ లేదు, కానీ చిన్న మాటలకి చిన్న వాటికి పౌరుషం తెచ్చుకొని ముందు మనము మాట్లాడుతూ ఉంటాం. కక్షలు, కార్పణ్యాలు ఎన్ని ఉంటాయో మనిషిని యొక్క జీవితంలో, అవన్నీ కూడా ఉండకూడదు. నువ్వు క్షమించాలి, క్షమాపణ హృదయం కలిగి ఉండాలి అని దేవుడు చెప్తుంది. ప్రాణం తీశారు యేసయ్యనే. అలా యేసయ్య ప్రాణం పెడుతున్నప్పటికీ కూడా క్షమిస్తూ ఉన్నారు. ఒక మాటన్నా మనము దేవుని నామంలో మనం ఊరుకోవాలి. అప్పుడు యేసయ్య మరి అడుగుజాడల్లో నడిచేవారిగా ఉంటాం మనం. లేకపోతే ఆయన అడుగుజాడల్లో మనం నడిచేవారిగా మనము ఉండమండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా జ్ఞానం కలిగి ఉండాలి. 2వ మాటని చూసుకుందామండి. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో నేను చెప్పుచున్నాను. 2వ మాట. అక్కడ దొంగ యేసయ్యతోని చక్కగా మరి సిలువ వేయబడ్డాడు. దొంగ అన్యాయము మరి చాలా రకరకాలుగా మరి దేవునికి ఇష్టం లేని ఆ యొక్క మరి క్రమం అనేది ఆ దొంగ అనుసరించిన దొంగ. అయితే ఇక్కడ పాపంతో ఉన్న దొంగకి దేవుడు ఏం అనుగ్రహిస్తున్నారు? నేడే పరదేశంలో ఉంటావు అని అంటున్నారు. నిజంగా ఈ రోజుల్లో కూడా దేవుడు ఇస్తారు తెలుసా మీకు అట్టి కృప. కడపలో ఒక బ్రదరు డాక్టర్ అనమాట. ఆయన ఆఖరి క్షణాల్లోని యేసయ్యని నమ్ముకున్నారు, యేసయ్యని తెలుసుకున్నారు పడకలో ఉండినప్పుడు.
అప్పుడు ఆయనని యేసయ్య సిద్ధపరచుకున్నారు పరలోకానికి రావడానికి. అప్పుడు వాళ్ళ యొక్క సిస్టర్తో చెప్తున్నారంట, యేసయ్య నాకు కనపడుతున్నారు, యేసయ్య పరలోకానికి నన్ను తీసుకొని వెళ్తాను అంటున్నారు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు, చనిపోయారు. ఆఖరి వరకు అంటే కొన్ని సంవత్సరములు ఆయనను తెలుసుకోలేదు, యేసయ్యని కలిగి లేడు. ఆఖరి దినములలో అనగా ఆయన మంచములో ఉండినప్పుడు యేసయ్యని కలిగాడు, ఆయనను తెలుసుకుని యేసయ్యని యేసయ్యా 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 అని అంటా ఉండేవాడంట. ఒక దినము ఆయన పరలోకానికి వెళ్ళవలసిన దినం వచ్చింది. యేసయ్య ఆయనని తీసుకొని వెళ్ళిపోయారు. ఆయన స్పష్టంగా వాళ్ళ సిస్టర్కి చెప్పారు, యేసయ్య వచ్చారు, నేను ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఆయన నిద్రించడం అనేది జరిగింది. ఆయన ఎప్పుడో మారు మనసు పొందలేదు, మరి ఎప్పుడో బ్యాప్టిజం తీసుకోలేదు, కానీ ఆ పడకలోనే ఆయన యేసయ్యని తెలుసుకుని ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించి యేసయ్యతో ఆయన ఉన్నారు కాబట్టి యేసయ్య వచ్చి ఆయనని పరలోకానికి తీసుకొని వెళ్ళారు. ఇక్కడ దొంగతో అంటున్నారు కదా, నేడే ఈరోజే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని అంటా ఉన్నారు. ఆ బ్రదర్కి కూడా చక్కగా దేవుడు మరి ఆఖరి క్షణంలో దేవుణ్ణి తెలుసుకున్న ఆయన హృదయం పూర్వకంగా యేసయ్యకే సమర్పించుకున్నారు కాబట్టి యేసయ్య ఆనందంతో ఆ యొక్క బ్రదర్ని పరలోకానికి ఆయనే వచ్చి తీసుకొని వెళ్ళారు. ఈ రోజుల్లో కూడా జరుగుతాయండి, ఈ రోజుల్లో కూడా జరుగుతున్నాయి, మన మధ్యలోనే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. అరే మేము తెలుసుకోలేకపోయాం, మా స్థితి ఆఖరికి వచ్చేసింది, ఇప్పుడు ఎలాగా అని చింతించొద్దు. మీ హృదయం దేవుని కుమ్మరించండి, యేసయ్య నన్ను నేను అప్పగించుకుంటున్నాను, నువ్వే నా సొంత రక్షకుడు, నువ్వే నిత్య జీవానికి వారసుడు కదా, నాకు నిత్య జీవమును ఇచ్చే దేవుడు కదా అని మీ హృదయం ఎప్పుడైతే కుమ్మరించుకుంటారో దేవుడు వెంటనే హక్కున చేర్చుకుని పరలోకానికి చేర్చుకుంటారు. అలాంటి దేవుడు మన దేవుడు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన అడుగుచాడల్లోనే మనము నడవాలి. నడిస్తే కనుక నిత్య జీవానికి వారసులుగా ఉంటాము అని ఈ రెండవ మాట మనకి బోధిస్తూ ఉంది. మరి మూడో మాట చూసుకుందామండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను. తల్లితో చెప్తున్నారు, కుమారునిగా నేను చనిపోతున్నాను, కానీ నేను ఒంటరిగా విడిచిపెట్టట్లేదు. నా శిష్యుడు, నా ప్రియమైన శిష్యుడును నీకు అప్పగిస్తున్నాను, నీ బాధ్యత అంతా కూడా ఆయన నెరవేరుస్తారు, ఆయనతో నువ్వు ఉండు. ఆ కింద వచనం చూసుకుంటే, ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. ఆ గడి ఎప్పుడైతే యేసయ్య చెప్పారో అప్పుడే డిసైడ్ అయ్యాడు, నేను మరియాని తీసుకొని వెళ్ళి చక్కగా నా ఇంటిలో చేర్చుకొని నేను నా తల్లిగా నేను చూసుకుంటాను అని తీర్మానించుకున్నాను. ఈ రోజుల్లో ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే, కన్న తల్లిని రోడ్డు మీద పెట్టేసి వెళ్ళిపోతున్న పరిస్థితులు. ఒక బ్రదరు తన యొక్క తల్లి కాలు ఫ్రాక్చర్ అయింది, ఆపరేషన్ అయ్యింది, అయినా కూడా తన యొక్క భార్య మాటలను బట్టి ఆమెను అర్ధరాత్రి 1 గంట వెళ్ళి రోడ్డు మీద వదిలిపెట్టి వచ్చేసారు. ఎంత దౌర్భాగ్యమండి. తండ్రి లేడు, తల్లి పనులు చేసుకొని 3 పిల్లల్ని, మగపిల్లల్ని 3 పోషించింది, పెద్దవాడిని చేసింది. ఏమిటి వారి బాధ అంటే, మా పిల్లలకి ఏమీ పెట్టలేదు, మా పిల్లల్ని ఏమీ చూడలేదు అని. వారి పిల్లల్ని వారు చూసుకుంటారు, ఆమె పిల్లల్ని 3 ఆమె చూసింది కదా, వదిలిపెట్టలేదు కదా ఆమె. మరి పని చేసుకుంటూ మరి
ఆ యొక్క కష్టపడి కూలీగా ఉంటూ వాళ్ళని పోషించి పెద్ద చేసింది. నువ్వు నా పిల్లల్ని చూడట్లేదు కాబట్టి నేను చూడను అని ఆ రాత్రికాల సమయంలో ఆమెను పెట్టేశారు. అలాగే మోటార్ సైకిల్ మీద వెళ్తూ ఉంటే వారిద్దరు తల్లిదండ్రులు దింపేసేసి అక్కడ పడేసి వెళ్ళిపోతున్నాడు ఒక కుమారుడు. ఎంత బాధాకరమైన విషయం. ఈ రోజుల్లోని తల్లిదండ్రులు అంటే గౌరవం, భక్తి, ప్రేమ, ఆప్యాయత అనేది లేకుండా పోతుంది. దేవుని వాక్యములో ఏముంది అంటే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని దేవుడు సెలవిస్తూ ఉంటారు. దీర్ఘాయుష్మంతుడు అంట. ఈ రోజుల్లో అంటే డబ్బు అన్నిటికన్నా ఆరోగ్యము ఉంటే మనుషుడు ఏదైనా కష్టపడి సంపాదించుకొని బ్రతుకుతాడు. ఆరోగ్యమే లేకపోతే, ఆయుషే లేకపోతే ఏం సంపాదించుకున్నా ఏమి లాభం? ఎన్ని కోట్లున్నా, ఎన్ని లక్షలున్నా ఏమి లాభం? దేవుడు అదే అంటున్నారు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అంటున్నారు. చాలామంది ఈ రోజుల్లోని దీర్ఘాయుష్మంతులు అవ్వకుండా ఉండడానికి గల కారణం ఏమిటి అంటే, వారు చేసే తప్పిదములు, వారికి తెలియకుండా చేసే తప్పిదములు. కాబట్టి దేవుడు ఈ దినము హెచ్చరిస్తున్నారు, మీరు యొక్క బాధ్యతని విడవద్దు. యేసయ్యే ఆయన బాధ్యతని విడవకుండా ఆ యొక్క సిలువలో రక్తపు మూటలాగా ఉన్న మనిషి కూడా ఆయన బాధ్యత విడవకుండా ఆయన యొక్క తల్లిని తన ప్రియ శిష్యుడికి అప్పగిస్తున్నారు. మనం ఎవరికి అప్పగిస్తున్నాం? రోడ్డుకా, అనాథాశ్రమాలకా, ఎవరికి అప్పగిస్తున్నాం? మనం ప్రతిదినము చెక్ చేసుకోవాల్సిందే. మన జీవితాలు ఎలా ఉండాలి, మన యొక్క తల్లిదండ్రులను మనం ఎలా చూడాలి. దేవుడు అంటున్నాడు, అడుగు జాడల్లో నడవండి, నా అడుగు జాడల్లో అంటున్నాడు. దేవుడు చెప్పారు కదా, చేసి చూపించారు కదా, ఆ అడుగు జాడల్లో మనము కూడా వెళ్ళాలి అని ఈ దినము దేవుడు బోధిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 27:46, ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసిన ఆ మాటకు, దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. ఇక్కడ ఏమని సెలవిస్తున్నారు దేవుడు అని అంటే, నా చెయ్యి ఎందుకు విడిచావయ్యా అని అడుగుతూ ఉన్నారు. అయితే తండ్రి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పరిశుద్ధునికి పాపం అంటే అసలు ఆయన అక్కడ ఉండనే ఉండరు. ఇక్కడ యేసయ్య మనందరి పాపములు మోసుకొని ఆయన మీద ఉన్నాయి, అవంతా కూడా ప్రాశ్చిత్త బలిగా అక్కడ ఉన్నారు. కాబట్టి తండ్రి కుమారుని యొక్క చేయి వదిలిపెట్టేసి ఆ పాపము యొక్క భారముతో ఆయన ఉన్నారు. యేసయ్య ఆ పాపము భారముతో ఉండినప్పుడు తండ్రి తన చేయిని విడిచిపెట్టేశారు, పట్టుకోలేరు. యేసయ్య ఏమంటున్నారు, నేనును నా తండ్రి ఏకమయ్యేలాగునా అంటున్నారు. ఏకంగా ఉన్నారు వాళ్ళు. ఇక్కడైతే పాపం ఎక్కడైతే వచ్చిందో, తండ్రికి కుమారునికి మధ్యలో పాపం వచ్చినప్పుడు తండ్రి కుమారుని కట్ చేసేసింది అంతే. ఆ యొక్క బంధము, ఆ యొక్క అనుబంధం అనేది కట్ అయిపోయింది. అందుకని ఇక్కడ అంటున్నారు దేవుడు, ఎందుకు దేవా నా చేయి విడిచితివి అంటున్నారు. మన జీవితాలలో కూడా పాపము అనేది మనలో ఉంటే కనుక మనకును దేవునికి మధ్యలో పాపం వస్తుంది. అది దేవునితో ఉన్న సావాసము, బంధము కట్టయిపోతుందంతే. మనం మన జీవితాలలో పాపం ఉంచుకున్నంత వరకు మన ప్రార్థన దేవుడు ఆలకించడు, మన క్రియలు మంచిగా అనేది జరగవు, మన కుటుంబాలు నెమ్మదిగా ఉండవు, మన కుటుంబాలు సమాధానం ఉండదు, మన బిడ్డల్లో పరిశుద్ధత ఉండదు. ఎందుకని ఇవన్నీ జరుగుతాయి అని అంటే, మనకును దేవునికి మధ్యలో ఏమొచ్చింది? పాపం వచ్చింది. పాపం వచ్చినప్పుడు దేవుడు మన పక్షాన ఉండడు. అలాగే పాపము ఏం చేస్తుంది అని అంటే, మనల్ని నరకానికి తీసుకొని వెళ్తుంది.
ఆ పాపం లేకుండా మనము చూసుకోవాలి. ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. నేనైతే చెక్ చేసుకుంటాను. ఎందుకంటే మోషే మాట్లాడమంటే ఆ బండను కొట్టారు అని చెప్పేసి ఆ ఆత్మకుతో వాదించింది సైతాను. యూదా పత్రికలో రాయబడుతుంది, ఈ ఆత్మ నాది, నీ మాట అతిక్రమమే పాపం, దేవుని ఆజ్ఞకి అతిక్రమిస్తేనే పాపం. ఇక్కడ మాట్లాడమంటే కొట్టాడు కదా, కాబట్టి నువ్వు చెప్పిన దానికి వ్యతిరేకించాడు కాబట్టి ఆయన పాపం చేశాడు. పాపం చేసినప్పుడు ఈ ఆత్మ నాది అని చెప్పి వాదించినప్పుడు దేవుడు చెప్పారు, దేవదూత చెప్పింది, గాబ్రియేల్ దూత, లేదు, ఆ యొక్క పాపానికి ప్రాశ్చిత్తముగా అక్కడే ఆయనకి శిక్ష విధింపబడింది కాబట్టి నీ ఆత్మ అయితే. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనంలో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని. ఇక్కడ ఏమని దేవుడు చెప్తూ ఉన్నారంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. దేవుని యొక్క కృప ఏమిటి అంటే, ఆయన ప్రాణమును పెట్టడానికి లోకానికి వచ్చారు. ప్రాణమును పెట్టి ఆత్మను దేవుని దగ్గరికి ఆయన అప్పగించుకున్నారు. అప్పగించుకోవడమే కాకుండా తిరిగి ఆయన 3వ దినాన పునరుద్ధానుడై ఆయన లేచారు. ఆయన తిరిగి లేచారు. ప్రాణం పెట్టడానికి ఆయన అధికారం ఉన్నది, ప్రాణము తీసుకొనడానికి ఆయనకు అధికారం ఉన్నది. కాబట్టి ఆయన యొక్క కృపచేత మనము జీవింపబడుతున్నామని మనము గ్రహించుకోవాలి. ఆయన మృతుల్లో ఉండే దేవుడు కాదు, సజీవమైన దేవుడు. కాబట్టి మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా ఆయన కృప ప్రతిదినము పొందుకుంటూ నడవాలి అని దినము మనకి 7 మాటలు కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. అనుగ్రహించే దేవుడే కాదండి, మనల్ని నడిపించే దేవుడు, మనతో ఎల్లప్పుడూ సావాసం చేసే దేవుడు, మన యొక్క జీవితాలకి ఆయన కృపను అనుగ్రహించే దేవుడు అని ఈ దినము మరి 7 మాటలతో దేవుడు మాట్లాడినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ముగింపు ప్రార్థన చేసుకుందామండి. యెహోవా దేవా నా తండ్రి, నా ప్రభువా, నీ కృపా కనికరస్తాను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడిగా మీరున్నారు అయ్యా. నా తండ్రి, నా ప్రభువా, 7 మాటలు చెప్పుకోవడానికి, మమ్మల్ని మేము దిద్దుకోవడానికి, కట్టుకోవడానికి, నాయన మీకు సమీపముగా రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఎవరైతే వారి యొక్క హృదయం మీకు ఇవ్వాలని ఆశపడుతున్నారో చూసిన ప్రతి ఒక్కరిని, అలాగే ప్రభా ఈ యొక్క భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు నశించిపోకుండా మీ వైపు ఆకర్షింపబడి పరలోక వారసులుగా అవ్వడానికి మీరు సహాయం చేయమని కోరుకుంటున్నాను. కృపగలిగిన రాజు, దయగలిగిన తండ్రి, ఎల్లప్పుడూ మీ పాదాలు పట్టుకున్న వాళ్ళు విడిచిపెట్టక నాయన దీవించే దేవుడుగా మీరున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.